వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్ విజిట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సారీ అండి. సో మన ఛానల్ అనేది లాస్ట్ 3 డేస్ నుంచి హ్యాక్కి గురవడం వల్ల 3 డేస్ నుంచి నేను క్లాసెస్ అనేది చేయలేకపోయాను. సో వీడియో చేయలేదు. ఈరోజే మనకు క్లియర్ అనేది అవ్వడం జరిగింది. సో అందుకే ఈరోజు నుంచి వీడియో చూస్తున్నాను. సో మన ఛానల్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. సో ముందుగా చూడండి, మేఘాలయలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు గ్రేడ్ 1-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రకటన విడుదల కావడం జరిగింది. సో మనకు సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఈఈ, మెకానికల్, మ్యాథమెటిక్స్, కెమికల్ అండ్ బయాలజీలో ఈ డిపార్ట్మెంట్లో మనకు వేకెన్సీ అని ఉండడం జరిగింది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 19. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.nitm.ac.in. నెక్స్ట్ చూడండి, సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 6 ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 21. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.nbra.res.in. నెక్స్ట్ చూడండి, భారత ప్రభుత్వ సంస్థ మెకాన్ లిమిటెడ్లో మనకు డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 18 ఉన్నాయి. సో మనకు అర్హతలు, ఎంపిక తదితర వివరాలు అనేవి మనకు వెబ్సైట్లో ఉంటాయి. సో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.mecanlimited.co.in. నెక్స్ట్ అండి, దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ 11వ తరగతుల్లో లేటరల్ ఎంట్రీకి సంబంధించిన ఎంపిక పరీక్షకు దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తుంది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే 15 కాలేజెస్, అలాగే తెలంగాణలో అయితే 9 జేఎన్వీలు ఉన్నాయి. సో ఆన్లైన్లో దరఖాస్తుల చివరి తేదీ 30 అక్టోబర్ 2024. సో ఎవరైతే మనకు జవహర్ నవోదయ విద్యాలయాలలో స్కూల్లో మనకు జాయిన్ కావాలనుకుంటున్నారో, సో ఇంతకుముందు 7th క్లాస్లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే అక్కడ మీకు సీట్ రాకుంటే ఇప్పుడు 9వ తరగతి 11 తరగతుల్లో మనకు లేటర్ ఎంట్రీ తీసుకుంటారు కాబట్టి సో మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకొని సీట్ అనేది తెచ్చుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ చూడండి, కోల్కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో మనకు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు అనేది తీసుకుంటారు. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 16 ఉన్నాయి. ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 15 అక్టోబర్. నెక్స్ట్ చూడండి, వినూత్నంగా పాలిటెక్నిక్ సిలబస్, డిప్లొమా పాఠ్య విద్యా ప్రణాళికలో పలు మార్పులకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్, పరీక్షల విధానం, విద్యా నాణ్యతలో సంస్కరణ తీసుకొచ్చేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇవన్నీ అమలులోకి రానున్నాయి. సో మనకి ఇంజనీరింగ్ తరహాలో మేజర్, మైనర్ కోర్సుల విధానం, అలాగే 3వ సెమిస్టర్లో ఆంగ్లం లైఫ్ స్కిల్స్ ల్యాబ్, 4వ సెమిస్టర్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ల్యాబ్, డిప్లొమా విద్యార్థులు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం తప్పనిసరి చేయడం జరుగుతుంది. సో ఎన్ని మార్పులు కూడా మనకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, లాసెట్ చివరి తేదీ సీట్ల కేటాయింపు. సో లాసెట్ చివరి విడత కౌన్సిలింగ్ సీట్లను గురువారం అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. సో ఎవరికైతే ఈ సీట్లు పొందిన వారు ఈ నెల 7వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆయు కళాశాలలో ధృవపత్రాలతో రిపోర్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకు 6 నుంచి ఇంటర్ కళాశాలకు దసరా సెలవులు, రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు మనకు ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, డిఎస్సి ధృవపత్రాల పరిశీలన 5 లోపు పూర్తి చేయండి అని చెప్పి కలెక్టర్లకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డిఎస్సి అభ్యర్థుల ధృవపత్ర పరిశీలన ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు. సో మనకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు సన్నాహాలు అనేవి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, చలానా తీయాల్సిందే, దారం కట్టాల్సిందే. సో మనకు ఏ పరీక్షకైనా హాజరు కావాలంటే బ్యాంకుకి వెళ్ళి చలానా తీయడాన్ని ఇప్పటి పరిస్థితుల్లో మనం ఆలోచించుకోలేం కదా. సో మనం ఏ ఎగ్జామ్ అయినా కానీ అన్ని ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసినాయి. సో మనకు ఆన్లైన్లో పే చేసుకోవడానికి సౌకర్యం అనేది కల్పిస్తారు. కానీ మనకు 10th సంబంధించిన ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్ ఫీజు అనేది బ్యాంకులో చలానే కట్టాలని చెప్పి ఇప్పటికి కూడా అదే రూల్ అది నడుస్తూ ఉన్నది. సో అది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి దాని గురించి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అలాగే మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనకు ఆన్సర్ రాయడానికి ఆన్సర్ షీట్ అనేది వేరే మనకు ఇంటర్ బోర్డు తీసుకున్నా వేరే బోర్డు తీసుకున్నా కానీ మనకు ఒక బుక్లెట్ అనేది ఇస్తారు, 24 పేజెస్ ఉన్నది.
సో 24 పేజెస్లలో మనకు మన అన్ని ఆన్సర్లను కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 10th క్లాస్లో మాత్రం అలా ఇవ్వడం లేదు. సో ఫస్ట్ ఒక 4 పేజెస్ కాపీ మాత్రమే ఇస్తున్నారు. తర్వాత అడిషనల్స్ మళ్ళీ ఎక్స్ట్రా మన అడిషనల్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా ఇబ్బందులు స్టూడెంట్స్కి ఎదురవుతున్నాయి. అలాగే ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి కూడా బ్యాంకులకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విద్యార్థులందరూ బ్యాంక్కి వెళ్ళి కట్టలేరు కాబట్టి ఎవరైతే అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారో హెడ్ మాస్టర్ పిల్లల నుంచి కలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి బ్యాంకులో పే చేస్తున్నారు కాబట్టి సో అదంతా కూడా కొంచెం ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది. అలాగే కొంచెం శ్రమ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇదంతా కూడా చాలా నాన్సెన్స్గా ఉందని చెప్పి దీని గురించి సో ఇలాంటి నిబంధనలను మార్చాలి అని చెప్పి దీని గురించి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, 23 నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్ష. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల ఎంపిక పరీక్షను నవంబర్ 23 తేదీ నుంచి నిర్వహించినట్టు మనకు తెలపడం జరిగింది. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ అనేది నవంబర్ 17th జరగాల్సింది, కాకపోతే ఈ తేదీని మారుస్తూ మనకు 23కి మార్చడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, సో మనకు గ్రూప్ 1 పైన హైకోర్టులో కేసు నడుస్తుంది కదా. సో మన గ్రూప్ 1 మెయిన్స్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది టెన్షన్లో ఉన్నారు. సో మనకి దాని గురించి ఈరోజు నిన్న కోర్టులో జరగడం జరిగింది. సో దాంట్లో మనకు నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతనే మేము ఫలితాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసినామని చెప్పి ఎవరైతే మనకు టీఎస్పీఎస్సీ బోర్డు తరఫున న్యాయవాది ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకు ఇప్పుడు మెయిన్స్కి చాలామంది ప్రిపేర్ అవుతారు కాబట్టి మెయిన్స్ డేట్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి టీఎస్పీఎస్సీ తరఫున న్యాయవాది వాదించడం జరిగింది. సో మళ్ళీ ఈ కేసుని వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మరో 2 ట్రిపుల్ ఐటీలు. సో మనకు బాసరాలోనే రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో అనుబంధంగా మరో 2 కొత్త ప్రాంగణాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మనకు కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో సైతం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంలోని వాటి ఏర్పాటును చర్చ జరిగింది. సో మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక్కో ట్రైన్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. సో మనకు తెలంగాణలో మళ్ళీ ఇంకో 2 ట్రిపుల్ ఐటీ కాలేజెస్ అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి మనకు న్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ 2 ఎక్కడ వస్తాయని చెప్పి దక్షిణ తెలంగాణకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇతర తెలంగాణలో ఒక ప్రాంగణం ఉన్నందున ఎన్నికల హామీ మేరకు మరో 2 దక్షిణ తెలంగాణ జిల్లాలో ఏర్పాటు చేయాలన్నట్టు సర్కారు యోచన చేస్తుంది. సో ఒకదాన్ని ఉమ్మడి మహబూబ్నగర్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయని చెప్పి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, గ్రూప్ 4 ఫలితాలు ప్రకటించాలని చెప్పి ఆందోళన చేస్తూ గాంధీ భవన్ వద్ద ప్లకార్డ్తో నిరసన తెలుపుతున్న గ్రూప్ 4 అభ్యర్థులు. సో ఇదే కాదు మనకు చాలా టీఎస్పీఎస్సీ ఏదైతే ప్రీవియస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినో వాటి రిజల్ట్ చేయాలని చెప్పి రిజల్ట్ అని అనౌన్స్ చేయాలని చెప్పి ధ్రువపత్రాలు ఇవ్వాలని చెప్పి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వాలని చెప్పి చాలామంది విద్యార్థులు మనకు గాంధీ భవన్ వద్ద అలాగే పలు చోట్లలో నిరసనలు అనేది తెలియజేస్తున్నారు. సో ఇదండి ఈరోజు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.